హాయ్ అండి. వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. నాకు సక్సెస్ ఇచ్చిన బ్లౌజ్ కటింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్ కటింగ్ తోటే నాకు రిపీటెడ్‌గా బ్లౌజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఆది బ్లౌజ్ కూడా నేనే కుట్టాను. పైపింగ్ ఓన్లీ పెట్టాననమాట. వీడియో స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు. కటింగ్, స్టిచ్చింగు. ఫస్ట్ అయితే నేను ఏ బ్లౌజ్ అయినా ఇలా రివర్స్లో పెట్టేస్తానండి. ఏ కొలతలు తీసుకోను. ఇలా రివర్స్లో పెట్టేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు నడుం దగ్గర కొంచెం క్లాత్ అయితే పైకి పెట్టుకుంటాను, ఖర్చులోకి వెళ్తుందని. ఇలాగ సరి చేసుకొని ఎక్కడ తిత్తులు లేకుండా ఇక్కడ ఎగుడు దిగుడు ఉంటే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటాను బ్లౌజ్ని. ఇక్కడ గీసిన క్లాత్ అయితే కట్ చేసేస్తానండి. ఇప్పుడు నెక్ దగ్గర మొత్తము ఇక్కడంతా తిత్తులు లేకుండా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ దీని ప్రకారం మార్క్ చేసేస్తానమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా పెట్టుకుంటానమాట. పెట్టుకొని ఆర్మ్ హోల్ ఖర్చుతో సహా మార్క్ చేస్తానమాట. నెక్ దగ్గర మటుకు ఒక 1/2 ఇంచ్ ఇవతలకి పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ టేప్తో కూడా చూస్తాను 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ ఎందుకు ఉందంటే చెస్ట్ చాలా తక్కువ అనమాట, చాలా చిన్న బ్లౌజు. అందుకని చెప్పి చెస్ట్ షోల్డర్ ఓన్లీ 5 ఇంచెస్ మాత్రమే ఉంది. నెక్ 2.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా ఇక్కడ గీసిన దాని ప్రకారం ఇలాగా కట్ చేసిన దాని ప్రకారం ఇలాగ గీస్తారనమాట. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం ఏ కొలతలు తీసుకోకుండా అది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్స్ కూడా మార్క్ చేసేసుకొని నెక్ ఇలాగ డ్రా చేసేసుకొని రౌండ్ గీసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ నెక్ అనేది వాళ్ళు వేరే మోడల్ అయితే చెప్పారు, దాని ప్రకారం నేను ఇలా గీస్తున్నాను. ఇలాగ రౌండ్ స్కేల్తో ఓన్లీ రౌండే కాదు, ఇలా కూడా గీసుకోవచ్చు అనమాట. ఇలా చిన్నగా వీ షేప్ ఇచ్చేసేసి దాని దగ్గర నుంచి ఈ విధంగా ఇలాగ పెట్టారనమాట. ఈ మోడల్ అయితే ఇచ్చారు. సో ఫోటో పంపించారనమాట. యాజ్ ఇట్ ఈస్ వచ్చింది నెక్ అయితే. దీనికి సింపుల్గా లేస్ 2 లేయర్స్ వేసి 2 లైన్స్ వేసి స్టిచ్ చేస్తానమాట. ఇక్కడ నేను తర్వాత పొడవు కూడా చూస్తానండి, ఎందుకంటే పొడవు నేను ఎప్పుడు కూడా 15 నుంచి 14 ఈ రెండిట్లోనే 14.5 అన్న 15 ఈ రెండిట్లోనే పెడతానమాట. సో ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ నెక్ కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి నెక్ కట్ చేయలేదండి. అటాచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేస్తాను. నేను ఎప్పుడు అంతే అలానే కట్ చేస్తానమాట ఇలాంటి కర్వ్ నెక్లు అయితే. ఎందుకంటే దీనికి నేను లేస్ వేసాను కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది. నెక్ పీస్ ఏమీ వేసి కట్ చేయవసరం లేదు, కుట్టవసరం లేదు. నెక్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇలా మొత్తం దీని ప్రకారం కట్ చేసేసిన తర్వాత ఇటు సైడ్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా ఇలాగా ఈ విధంగా పెట్టేసేసి కట్ చేస్తానన్నమాట. ఫుల్ వీడియో కావాలంటే వీడియోస్ ఉన్నాయి, చూడండి. నెక్ కటింగ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మటుకు ఈ టిప్స్ అయితే పాటిస్తానన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌను, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు, అలానే అటు సైడ్ ఒక 1/2 ఇంచ్. ఇక్కడ మొత్తము కూడా యాజ్ ఇట్ ఈస్ ఈ మార్కింగ్ ప్రకారం మార్క్ చేసేస్తానమాట. చెస్ట్ లోతు మటుకు ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు మటుకు కట్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ అలాగా కట్ చేస్తానమాట. నేను ప్రతిదీ డీటెయిల్డ్గా పెట్టిన పెద్ద వ్యూస్ అయితే రావట్లేదు. జస్ట్ ఈ వీడియో ఏంటంటే ఏదో టిప్స్ ఉన్నాయని చెప్పి టిప్స్ ప్రకారం నేను చూపిస్తున్నాను. ఇదైతే కర్వ్ నెక్ ఇచ్చాడండి హ్యాండ్స్కి. సో అందుకని చెప్పి ఇలాగా ఫస్ట్ ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకసారి అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ సింగిల్ ఫుట్తో ఈ కర్వ్స్ మాదిరి దీంతో ఇలాగ ఈ కర్వ్కి పైన ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఓన్లీ టిప్స్ మాత్రమే. ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఆ కర్వులు ఇచ్చినందుకు ఆ కర్వ్ ప్రకారం కుడితే లుక్ అయితే అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసి తర్వాత రివర్స్ తిప్పేసేసి ఈ విధంగా స్టిచ్ చేస్తానన్నమాట. తర్వాత కట్ చేసేస్తాను, అది కూడా చూడండి స్కిప్ చేయకుండా. ఎక్కువ టైం ఏమీ తీసుకోలేదు నేను వీడియో అయితే. నేను నెక్ ఎలా స్టిచ్ చేశాను, హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది మెయిన్ వీడియో షూట్ చేశాను. సరే బ్లౌజు కటింగ్ కూడా చూపిద్దామని టిప్స్ అయితే చూపించాను అన్నమాట. నేను సక్సెస్ అయిన టిప్స్ మాత్రమే. ఇదిగోండి, ఇప్పుడు ఒక లైన్ కట్ చేసే స్టిచ్చింగ్ అయితే కట్ చేశాక ఇక్కడ కర్వ్లు ఎక్కడైతే దిగుతుందో అక్కడ మాత్రమే టక్స్ పెడుతున్నాను. ఇలా
టక్స్ పెట్టాక రివర్స్ చేస్తే నీట్ ఫినిషింగ్ తోటి కరువులు అయితే కిందకి దిగుతాయి అన్నమాట. ఈ విధంగా రివర్స్లో తిప్పేసేసుకొని ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట. మనం కుట్టేటప్పుడు ఏమైనా కుందన్స్ స్టోన్స్ కనుక ఉంటే అవి తీసేసేయాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఉందో దాని ప్రకారము చుట్టూతూను స్టిచ్ చేసేస్తున్నాను. ఇది జిమ్మిచ్చు లాంటిదే, అంటే వీటిల్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి కదా. శారీ అయితే చాలా బాగుంది, అంటే క్లాత్ అనేది షైనీగా చాలా బాగుందన్నమాట. రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు, సో అందుకని చెప్పి హ్యాండ్స్కి మాత్రమే ఇలాగా కర్వ్స్ అనేది డిజైన్ ఇచ్చాడు. సో నెక్కి ఏమీ డిజైన్ ఇవ్వలేదని చెప్పి నేను ఓన్లీ లేస్ అయితే వేసేస్తున్నాను. డబల్ లేయర్ తోటి వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఇదిగోండి ఇలాగే 2 హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు నెక్ అనమాట, బ్యాక్ నెక్. ఇక ఓపెన్ చేస్తే నెక్ మోడల్ అయితే ఈ విధంగా వచ్చింది. దీన్ని ఇప్పుడు రివర్స్లో పెట్టేసేసి మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసేసి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. దీన్ని రివర్స్ తిప్పన్న, అంటే అటు మంచి వైపు లోపలికి వెళ్ళేలా పెట్టి మనం ఇలా అన్న వేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది. లేదు అనుకుంటే మీరు లైనింగ్ మీదమైనా స్టిచ్ వేసుకోవచ్చు. నేను డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తాను. అక్కడ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ఫుట్ యూస్ చేశాను. ఇక్కడ కదలకుండా మీరు బాల్ పిన్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇలాంటి మోడల్ కనుక స్టిచ్ చేస్తే చాలామంది ఏంటంటే ఇలా సిల్కీ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఫెవికాల్ అంటించేసి స్టిచ్ చేస్తారు. అలా అంటించి స్టిచ్ చేసినప్పుడు మెడ ముక్క కంపల్సరీ వేయాలి. బట్ ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నప్పుడు బాల్ పిన్స్ పెట్టుకొని నెక్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత అవి రిమూవ్ చేసేసి రివర్స్ తిప్పేసేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పల్చగా ఉందండి, అంటే కొంచెం సిల్కీగా ఉంది. లైనింగ్ వచ్చేసి కొంచెం మంచి ముక్క, అంటే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నేను, అప్పుడు కొంచెం బలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా ఇంత పల్చగా ఉన్న శారీస్ కానీ బ్లౌజెస్ కానీ లైనింగ్ తీసుకుంటే అవి కూడా కొంచెం పల్చగానే ఉన్నట్టే ఉంటుంది. బ్లౌజ్ కొంచెం స్టిఫ్గా ఉంటేనే శారీ పల్చగా ఉన్న లుక్ బాగుంటుంది అనమాట. ఇదొక టిప్ అనమాట. సో అందుకని నేను బ్లౌజ్ పీసే వేస్తున్నాను. చూడండి నెక్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ కట్ చేస్తాను అనమాట. ఈ నెక్ కూడా ఇలా కుట్టడం వల్ల ఏంటంటే షేప్ అవుట్ అవ్వదు, నీట్గా వస్తుంది. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత నేను రివర్స్ తిప్పేసేస్తున్నాను. ఇక్కడ అక్కడక్కడ చిన్నగా టక్స్ పెట్టుకోవాలి, రివర్స్ తిప్పుతున్నాం కాబట్టి ఫినిషింగ్ బాగుండటానికి. ఇదిగోండి కోణం దగ్గర ఒకటి, అలానే కర్వ్స్ దగ్గర కూడా చిన్నగా టక్స్ పెట్టాలి. కోణం దగ్గర అలానే చుట్టూ కర్వ్స్ దగ్గర ఇలా చిన్నగా టక్స్ పెట్టాలి, అప్పుడే బాగా వస్తుందన్నమాట మనం రివర్స్ తిప్పిన. ఇదంతాను చిన్న బూటీస్ ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఇంకొక లైన్ అక్కడ కర్వ్ సరిగ్గా తిరగలేదని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. అది కూడా చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది స్కిప్ చేసేయచ్చు, బట్ ఎక్కడన్నా మీకు షేప్ అవుట్ అయ్యింది అని అనిపిస్తే మీకు లుక్ చూస్తే తెలుస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలాగా స్టిఫ్గా కూడా ఉంటుంది డబల్ స్టిచ్ వేయటం వల్ల. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ మిషన్ లైట్ వల్ల మీకు క్లియర్గా తెలియట్లేదు, అందుకని ఆఫ్ చేసేసి రివర్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అనమాట, చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇలా రివర్స్ చేయడం వల్ల. ఇప్పుడు దీని మీద నేను బుటీస్ కొంచెం కాపర్ కలర్ ఉందన్నమాట, గోల్డ్ కాదు సిల్వరు కాదు, కొంచెం కాపర్ కలర్తో ఉన్నాయన్నమాట దీని మీద ఉన్న డిజైను. అందుకని దానిలాంటి లేసే వేశారనమాట. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ షేప్ అనేది రాకపోతే మీరు ఇలాగ ఓపెన్ చేసి కూడా తీసుకోవచ్చు. నాకైతే నెక్ అయితే స్టిచ్చింగ్ బాగా వచ్చిందే అనిపించింది, ఎందుకంటే కస్టమర్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. అక్క బాగా వచ్చిందాక, ఫిట్టింగ్ కూడా ఈఎంఐ చాలా సన్నగా ఉంటుందన్నమాట. 32 అనుకుంటా చెస్ట్, 32 చెస్ట్ అంటే ఫిట్టింగ్ బాగుంటేనే లుక్ ఉంటుందన్నమాట. ఎలాంటి శారీ, అంత హెవీ శారీ అయినాను. ఈ శారీ కాస్ట్ వచ్చి 1500 అంటండి. చూడండి ఇప్పుడు మీకు శారీ లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా షైనీగా బాగుందన్నమాట. శారీ కూడా మెత్తగా ఉంది. జస్ట్ బుటీస్ ఇచ్చాడు, ఎక్కడ కూడా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అట్లాంటివి ఏం లేదు, కానీ చిన్న స్టోన్స్ లాగా శారీ కలరే ఇచ్చాడనమాట. అక్కడక్కడను బాగుంది, హెవీగా లేదు అలా అని డల్గా లేదు, సింపుల్గా చాలా బాగుందన్నమాట.
నేను శారీ అయితే మీకు పెట్టట్లేదు ఫోటోని, ఎందుకంటే కస్టమర్స్ది కదా. సో ఈ బ్లౌజ్ మటుకు వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత షైనీగా ఉందో బ్లౌజ్ అయితే. చాలా నీట్గా వచ్చింది నెక్ అయితే. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద నేను ఈ లేస్ తోటి, ఇది కూడా కొనుక్కొచ్చాను నేను నా దగ్గర లేకపోతే. సో అమ్మాయి లేస్ వేయమని చెప్పింది, అక్క ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కదా అని చెప్పేసి. అందుకని నేను ఒకసారి లేస్ ఈ విధంగా, ఇది దీనికి కూడా తిరగమరగా ఉంటుంది కదా, చూసుకొని జాగ్రత్తగా దీని మీద డబల్ అంటే 2 వరుసలుగా స్టిచ్ చేశాను అనమాట. ప్లెయిన్గా కాకుండా ఇలా సూటబుల్ అయ్యే లేస్లన్నా వేసుకు మనం స్టిచ్ చేసుకోవచ్చు, లుక్ బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఈ వంపులు ఎలా తిరుగుతున్నాయో అలాగా మనం పెట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. ఒకసారి 2-3 వీడియోస్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి మటుకు ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఇలాగా ఈ కోణం దగ్గర ఇలాగ జాగ్రత్తగా పెట్టుకొని, ఇలాగ పాదం తిప్పుకొని సూది లోపలికి పెట్టుకొని ఇలాగ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. కొన్ని మంచి బ్లౌజెస్కి నెక్స్ మోడల్ ఇక్కడ బుటీస్ ఉన్నాయండి. దీనికి ఇంకేం మోడల్ పెట్టినా బాగోదు, మొగ్గలు కానీ లేకపోతే ఏమైనా కుచ్చులు కానీ. సో అందుకని నేను ఇలా సింపుల్గా డబల్ లైన్ తోటి ఇలాగా లేస్ అయితే వేసేస్తున్నాను అనమాట. నేను ఏం చేశానంటే ఫినిషింగ్ తర్వాత లుక్ అయితే ఫోటో అయితే తీయలేదు, అందుకని జస్ట్ ఒక ఐడియా మాత్రమే మీకు నేను ఇలా షేర్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.